హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీ వోల్గాస్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు నేను మీకు చూపించిపోయేది ఏంటి అంటే, ఇదేంటి ప్లాంట్ని చూపిస్తున్నారు అనుకున్నారా? ప్లాంట్తో పాటు కోకోనట్ని కూడా నేను మీకు చూపిస్తున్నాం. సో యాక్చువల్లీ ఈ కోకోనట్ నుంచి మనకి ఆల్మోస్ట్ ప్లాంట్ అన్నది రెడీ అయిపోయిందనమాట. అండ్ ఈవెన్ మీరు చూసినారంటే రూట్స్ కూడా వచ్చేసాయి. నేను దీన్ని కనుక ఏదన్నా పాట్లో పెట్టి ఏమంటారు పెంచితే ఆల్మోస్ట్ నాకు కోకోనట్ ట్రీ అన్నది ఫామ్ అయిపోతుంది. బట్ నేనైతే ఈ కోకోనట్ చెట్టుని పెంచుకుందామని తెచ్చుకోలేదు. ఇందులో ఇంకో స్పెషల్ ఉంది. సో ఇవి చాలా దొరకడం తక్కువ. నాకైతే కనిపించిన వెంటనే తీసుకుంటాను. ఎందుకు అనంటే, సో ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది, బట్ ఇంకెవరైనా కొత్తగా తెలుసుకునే వాళ్ళ కోసమే అనమాట ఇది. సో చూసారా, నా కోకోనట్ ఇట్లుంది కదా. ఫైనల్లీ ఇదన్నమాట. సో ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది. సో కోకోనట్ లోపల ఇది ఫ్లవర్ ఉంది. సో ఈ ఫ్లవర్ నాకైతే చాలా బాగా ఇష్టం. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ గుడ్ ఫర్ హెల్త్ అని కూడా అంటారు. సో నాకులాగా మీరు కూడా ఎవరైనా ఇష్టపడుతున్నారు అని అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇది ఎక్కడ తీసుకున్నాను అంటే, నాకు మా హౌస్ దగ్గర ఒక రత్నదీప్ స్టోర్ ఉంది. సో అక్కడికి వెళ్ళి కొంచెం ఏదో సంథింగ్ ఇంట్లో కావాల్సినవి బై చేసుకుంటున్న టైంలో నాకు ఈ ప్లాంట్ అనేది చూశాను. సో ఆల్మోస్ట్ చూసారు అని అంటే లోపల మొత్తం చూసారా, ఈ ఫ్లవర్ ఎంత బాగుందో కదా. నేను తిన్నాను చాలాసార్లు, అంటే తిన్నాను 1-2 సార్లు అని నేను చెప్పలేనులే, కానీ చాలాసార్లు అయితే నేను తిన్నాను. అండ్ యాక్చువల్లీ చూసిన వెంటనే ఇంకా ఆల్మోస్ట్ ఇందులో ఒక ఫ్లవర్ వచ్చేసి ఉంటుంది అని చెప్పేసి ఇలా మనకి ఆల్మోస్ట్ ట్రీ ఉంది అని అంటే డెఫినెట్లీ ఫ్లవర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ కొంతమంది ఇందులో ఏం చేస్తారు అంటే షుగర్ వేసుకొని తింటారు, బట్ అది హెల్త్కి మంచిది కాదు అన్నది నా ఫీలింగ్. డైరెక్ట్ మీరైతే ఇదిగోండి నాకులాగా తినేసేయచ్చు. నేనైతే ఇప్పుడు హాఫ్ ట్రై ఏముంది. ఈవెన్ మీరు ఇక్కడ చూసారు అని అంటే ఒక్క నిమిషం చూపిస్తాను. ఇక్కడ మీరు చూసారు అని అంటే ఇదిగోండి, ఇదంతా కొబ్బరి. ఈ కొబ్బరి చూసారా, లేయర్ చూడండి ఎంత థిక్ లేదు, థిన్ ఉంది. ఈ లేయర్ మొత్తం కనిపిస్తుందా మీకు? ఈ లేయర్ మొత్తం ఆల్మోస్ట్ థిన్ ఉందన్నమాట. సో దాని నుంచి ఇట్లా ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా పూజ ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనం గుడిలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇట్లా కోకోనట్ ఫ్లవర్ వస్తే చాలా మంచిది అంటారు. ఈవెన్ నేను ఆఫ్ కోర్స్ నాకైతే ఇలా దేవుడి దగ్గర కొట్టిన వెంటనే చాలా టైమ్స్ అయితే నాకు ఇట్లా ఫ్లవర్ అయితే వచ్చింది. ఐఎమ్ సో లక్కీ అని చెప్పచ్చు. అలా అని చెప్పేసి ఏదో ఫ్లవర్ వచ్చింది కదా, లక్ బాగుంటుందని చెప్పి కూడా అనుకోవడం మన మిస్టేక్ అనమాట. సో ఇదైతే నేను ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా నేనైతే ట్రై చేసేస్తున్నాను. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది యాక్చువల్లీ బయట వాళ్ళైతే నీట్గా మనకి వచ్చేసింది నీట్గా. సో నేను జస్ట్ స్పూన్తో ఇలా అన్నాను, స్పూన్తో కనబడుతున్నా. అండ్ ఇక్కడ చూసారా ఇలా వచ్చేసింది నేను ఏం చేయకముందే. అండ్ ఇది అనమాట, ఇది చూడండి ఎట్లుందో నీట్గా. అండ్ ఇది చూడండి అలా ఉందో, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా క్లియర్గా. ఇదనమాట తిని నేనైతే చాలా డేస్ అయిపోయింది. ఇంకా మనకి కనబడితే వదలకుండా ఉంటామా, డెఫినెట్లీ తీసుకుంటాం. కాబట్టి నేను చెప్పడం కాదు, ఎవరైనా తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే, తినని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ మీరైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.
అండ్ దీంతో జస్ట్ తినడమే కాకుండా ఇంకేదన్నా చేస్తారా, ఐ మీన్ ఏమంటారు, కొంచెం కుకింగ్ లేకపోతే ఇంకేదన్నా వేరే వర్షన్లో దీన్ని ఏమన్నా ట్రై చేస్తారా అన్నది నాకైతే తెలియదు. ఇన్ కేస్ మీకు కనుక తెలిసినట్లయితే నాకు కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను ఆ కామెంట్ చూసి తప్పకుండా ట్రై చేస్తాను అనమాట. సో ఇంకా ఎవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే నా యొక్క వీడియోస్ మీ యొక్క నోటిఫికేషన్లోకి రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టడం మర్చిపోవద్దు. అండ్ అలాగే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కాకపోయినా అట్లీస్ట్ వాటిలో మీకు కొన్ని వీడియోస్ అన్నా మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. అండ్ అలాగే కుదిరితే ఒక చిన్న కామెంట్ కూడా చేసేసేయండి. సో ఇదైతే టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ చేయడానికి ఏం లేదండి, కొంచెం చప్పగా ఉంటుంది, నో స్వీట్ అస్సలు ఉండదు, చాలా అంటే చాలా చప్పగా ఉంటుంది. సో తెలిసిన వాళ్ళు ఓకే, కానీ తెలియని వాళ్ళు చెప్తున్నా, ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాము. ఇది ఆల్మోస్ట్ ఇది అంత టేస్ట్గా ఏం లేదు. ఆఫ్ కోర్స్ ఇది కూడా అంత టేస్ట్ ఉండదు, బట్ చప్పగా ఉంటే బాగుంటుంది. సో నేనైతే ఆస్వాదిస్తా. షుగర్ వేసుకొని మీరు తింటే మొత్తం స్వీట్నెస్ అయిపోతుంది. షుగర్తో కాకుండా పక్కగా ప్లెయిన్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ మీరు తినేటప్పుడు కూడా కొంచెం స్లోగా తినాలి, ఎందుకంటే ఇదన్నమాట, నేను కావాలని దగ్గలేదు. కొంచెం ఇది ఇక్కడ మనకి లోపల వెళ్ళేటప్పుడు పట్టేస్తుంది. సో అందుకని ఎక్కువ తినకుండా కొంచెం తక్కువగా డెఫినెట్లీ ట్రై చేసి తినండి. అండ్ ఎక్కువ ఒకేసారి పెడితే ఇప్పుడు చూసారు కదా దగ్గు అలా వచ్చేస్తూ ఉంటుంది. సో అలా వచ్చేదానికన్నా కొంచెం స్మూత్గా ఐ మీన్ ఇలా అలా తినడం బెటర్ అనమాట నా ఒపీనియన్. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఎక్కడైనా ఇట్లాంటివి కనిపిస్తే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. చలో గైస్, అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.